హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుమా. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో ఏంటంటే, ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశా కదా నేను వైజాగ్ వెళ్ళాను. దానికోసమే ఎర్లీ మార్నింగ్ అయితే మేము ఇంటి నుండి స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ విలేజ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. మా విలేజ్ అయితే చాలా బాగుంటుంది, వ్యూ కూడా చాలా బాగుంటుంది. మా ఇంటికి బస్ స్టాండ్కి కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటుంది. మేము వాక్ చేసుకొని వెళ్ళాము. ఇక్కడే బస్సెస్ అన్నీ ఆగుతాయి. సో మేము కాసేపు అయితే వెయిట్ చేసాము. బస్ అయితే వచ్చింది, నట్రాజ్ బస్లో మేము పలాస అయితే వెళ్ళాము. బస్ ఎక్కినాక టీవీ అయితే పెట్టారు. ఈ టీవీ చూడడానికి పాపం ఈ బుడ్డోడు చూడండి ఎంత కష్టపడుతున్నాడో, పైకి ఎక్కి మరీ చూస్తున్నాడు. డ్యూయల్ క్యామ్ పెట్టి నేనైతే రికార్డ్ చేసా, ఫన్నీగా ఉంటుందని. బస్సు ఎక్కాక నాకైతే వామిటింగ్స్ అవ్వకుండా అయితే నేను బస్సు దిగను, అస్సలు బస్సు పడదు. ఇది పలాస ఫేమస్ టెంపుల్, సాయిబాబా టెంపుల్. పలాస అయితే రీచ్ అయిపోయాం. పలాస రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము, ఎందుకంటే మేము 8:20 కల్లా వందే భారత్ ట్రైన్కి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ పలాస రైల్వే స్టేషన్లో 7:30కి అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయ్యాక కాసేపు అయితే వెయిట్ చేసాము. ఆ రోజు షెడ్యూల్ కన్నా ముందే వచ్చింది వందే భారత్ ట్రైన్. అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ బయట నుండి ఎలా ఉందో లోపల నుండి కూడా వ్యూ అలానే ఉంది. ఆటోమేటిక్ డోర్స్ ఉన్నాయి ఇలా. అండ్ తర్వాత లోపలంతా సిట్టింగ్ ఇలానే ఉంది, చాలా బాగుంది ట్రైన్ మాత్రం. తర్వాత అలా కాసేపు కూర్చున్నాక మేమైతే బ్రేక్ఫాస్ట్ వచ్చింది మాకు. టికెట్లో మేము ఆర్డర్ పెట్టుకున్నాం. ఇదైతే పక్కా ఆప్షనలే అనుకుంటా. బ్రేక్ఫాస్ట్ అయితే టేస్ట్ ఓకేగా ఉంది. ఉప్మా, వడ, సాంబార్, వైట్ కోకోనట్ చట్నీ, దహి ఇచ్చారు. అండ్ కప్ కేక్ ఒకటి, 2 minutesలో ఇన్స్టెంట్గా చేసుకునే మసాలా టీ అయితే ఇచ్చారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఫుడ్ మాత్రం టేస్ట్ ఓకేగానే ఉంది. నాకు టీ హ్యాబిట్ లేదు, కానీ ఎందుకో తాగాలనిపించింది, తాగాను. టేస్ట్ మాత్రం బాగానే ఉంది. మా మమ్మీ అయితే సగమే తిన్నారు ఫుడ్, మా డాడీ అయితే మొత్తం తినేశారు. తర్వాత కాసేపు అయినాక కప్ కేక్ అయితే తిన్నాను. టేస్ట్ బాగానే ఉంది, కానీ పేపర్కే సగం అంటి మొత్తం వేస్ట్ అయింది. అండ్ తర్వాత కాసేపు అలా రిలాక్స్గా కూర్చొని ట్రైన్ నుండి నేచర్ వ్యూ అయితే ఎంజాయ్ చేశాను. మీరు కూడా చూడండి వ్యూ మొత్తం. అండ్ తర్వాత ఇక్కడ కొన్ని డ్యూయల్ క్యామ్ వీడియోస్ అయితే నేను క్యాప్చర్ చేశాను. అండ్ వాటర్ బాటిల్ కూడా ప్రొవైడ్ చేశారు. తర్వాత ఇక్కడ చిన్న పాప చూడండి హాయ్ చెప్తుంది. సో వీడియో క్యాప్చర్ చేసా. అండ్ ఇక్కడ ఆటోమేటిక్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఉంది. అండ్ మేము వెళ్ళే ఈవెంట్ కార్డ్ అయితే నేను వీడియో తీయలేదు, సో అది తీసేసి క్యాప్చర్ చేసా. ఈ ట్రైన్ అన్ని స్టేషన్స్లో ఆగట్లేదు. మేము ఎక్కింది పలాసలో కాబట్టి నెక్స్ట్ శ్రీకాకుళం, విజయనగరం అండ్ ఫైనల్గా వైజాగ్లో అయితే ఆగింది. కొంచెం తొందరగానే వచ్చేసిన, టైం షెడ్యూల్ మాత్రం కరెక్ట్గానే ఉంది. తర్వాత నాకైతే ఇంట్లో రెడీ అవ్వడానికి టైం లేదు, సో ట్రైన్లోనే రెడీ అయ్యా. క్రేజీగా ఉంది కదా. షార్ట్ పోస్ట్ చేసా, ఆల్రెడీ చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఫస్ట్ అయితే హెయిర్ సెట్ చేసుకున్నా, తర్వాత నేనైతే మేకప్ వేసుకోను. సో సింపుల్ లుక్ కోసం రోజ్ వాటర్ అండ్ మాయిశ్చరైజర్ పాండ్స్ బ్రాండ్ నుండి, ఇదైతే చాలా బాగుంటుంది. అండ్ బాడీ మంచి స్మెల్ రావడానికి డవ్ బ్రాండ్ నుండి బాడీ మిస్ట్ అండ్ లిప్స్కి వ్యాజిలైన్. ఫైనల్గా రెడీ అయితే అయిపోయాను. అండ్ సక్సెస్ఫుల్లీ వైజాగ్ కూడా రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత మేము ఉండే స్టేషన్ నుండి గాద్రాజు ప్యాలెస్కి అయితే వెళ్ళాలి. సో మా అన్నయ్య అయితే మా కోసం ఓలా బుక్ చేశాడు. ఓలా ఆటోలో మేమైతే గాద్రాజు ప్యాలెస్కి అయితే రీచ్ అయ్యాం. నేనైతే ఇలాంటి ఈవెంట్స్కి అటెండ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం.
ఎవ్రీ ఇయర్ ఈ ఫెయిర్ కండక్ట్ చేస్తారు, కానీ ఇదే ఫస్ట్ టైం మాకు ఇన్వైట్ చేయడం. విజయనగరం కుస్మంచి గార్మెంట్స్ బాలాజీ మార్కెట్లో అయితే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఈవెంట్లో 90+ కంపెనీస్ అయితే వచ్చాయి, ఫ్యాబ్రిక్ కంపెనీస్. ఓన్లీ గార్మెంట్సే ఉంటాయి. ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్ అండ్ కిడ్స్ వేర్. ఈ ఇయర్ శారీస్ కూడా పెట్టారు. మేమైతే అటెండ్ అయ్యాము. ఫైనల్లీ లోపలికైతే వెళ్తున్నాం. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, KGF7 కుస్మంచి గార్మెంట్ ఫెయిర్ 2025. మేమైతే వెళ్ళాము. లోపలికి వెళ్ళినాక ఫెయిర్ కోసం అక్కడ యాంకరింగ్ కూడా చేస్తున్నారు. అక్కడ ఉండే యాంకర్. అండ్ 90+ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే మొత్తం ఒక లుక్ వేసాక మేము ఉమెన్స్ వేర్తో స్టార్ట్ చేసాము. కలెక్షన్ అయితే బాగానే ఉంది. మాకు నచ్చినవి మేము కొన్నాము. అండ్ ఇవన్నీ సంక్రాంతి అంటే పొంగల్ కోసమే. నేను అప్కమింగ్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తా. ఇవైతే 2 పీస్ కుర్తీ సెట్స్. అండ్ అక్కడ ఆఫర్స్ కూడా ఉన్నాయి. కొన్ని కొన్నాక లంచ్ టైం అయితే వచ్చింది. ఇలా లంచ్ కార్డ్ ఇచ్చారు. లంచ్కి పరోటా, వెజ్ బిర్యానీ అన్నీ వెజ్జే పెట్టారు. ఫుడ్ కూడా చాలా బాగుంది. దహీపూరి అండ్ సమ్ స్వీట్స్ కూడా పెట్టారు. కివీ సిండ్రెల్లా అండ్ ఇదేదో స్వీట్ నాకు తెలీదు. లంచ్ అయ్యాక ఇంకొన్ని స్టాల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము. మాకు నచ్చినవి అయితే కొన్నాము. ఇలాంటి ఒక ఎగ్జిబిషన్కి నేను అటెండ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైము. నాకు ఒక ఎక్స్పీరియన్స్లా అయింది. అండ్ ఫైనల్లీ మేమైతే రిటర్న్ అయిపోయాము, మా అన్నీకి బాయ్ చెప్పేసి. నైట్ రీచ్ అయ్యేసరికి 12 అయితే అయింది. థ్యాంక్ యూ, బాయ్.